సౌత్ స్థానాలు. సో ఈ స్థానాలకు సంబంధించి 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక చాలా కీలకంగా నర్సాపురంలో రఘురామకృష్ణరాజుకు అవకాశం వస్తుంది అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన తనంతట తానే టికెట్ కన్ఫర్మ్ చేసేసుకున్న పరిస్థితి రీసెంట్గా తాడేపల్లిగూడెంలో జరిగిన ఒక సభలో. కానీ ఎంపీ రఘురామకు ఊహించని షాక్ తగిలింది. నర్సాపురం టికెట్ దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కుట్ర జరిగిందని కూడా రఘురామ చెబుతూ ఉన్నారు. అంటే ఆయన అనుచరులు చెబుతూ ఉన్నారు, ఒకవేళ భారతీయ జనతా పార్టీలో అవకాశం రాలేదు, టీడీపీలో కూడా అవకాశం రాకపోతే, సొంత నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం లేకపోతే ఆయన ఇండిపెండెంట్గా కూడా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఇక రఘురామకృష్ణరాజు కొద్దిసేపటి క్రితం ఆయన అసంతృప్తిని, ఆవేదనాన్ని, అసహనాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఒకసారి ఆయన బయట ప్లే చేయండి. నేను ఎటువంటి ఆందోళనలోనూ లేను, అలాగనే ఆనందంగా ఉన్నానని చెప్పి నేను చెప్పట్లా. లైఫ్ ఈస్ ఎ గేమ్ అండ్ ఐ విల్ ప్లే ఇట్. లైఫ్ ఈస్ ఎ ఛాలెంజ్, ఐ యాక్సెప్ట్ ఇట్. సో భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్, పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు, ఇటువంటివి, ఎవడో దాము బాలాజీ అని ఉన్నాడు ఒక ఇడియట్, అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న, త్రిపులార్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేటతెల్లం చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి అని. గతంలో జగన్మోహన్ రెడ్డి నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు, 24 గంటల్లో బయటకు వచ్చా, ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్కాయి, పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, వాడు ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రతి ఒక్కరికి ప్రతిసారి విజయం దక్కదు. సో అది రఘురామకృష్ణరాజు ఆవేదన. టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, ఆవేదనతో ఉన్నాను, అలాగని ఆవేదన లేదు, అలాగని ఆనందం లేదు అని చెప్పి ఏదో లాజిక్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇవాల్టి పొలిటికల్ డ్రైవ్లో మనం ముఖ్యంగా విశాఖ సౌత్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడదాం, అలాగే విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడదాం, అలాగే నర్సాపురంలో